అస్సలాము అలైకుం హాయ్ అండి. ఇంకా ఈరోజు చూడండి థ్రెడ్ పైపింగ్ మనం హ్యాండ్ దగ్గర కానీ అలాగే మెడ పట్టికి కానీ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలనో చాలా నీట్ ఫినిషింగ్తో అస్సలు ఎలా స్టిచ్ చేయాలని టెన్షన్ పడేవాళ్ళు అస్సలు టెన్షన్ పడొద్దండి. నో టెన్షన్, ఓన్లీ స్టిచ్చింగ్. ఇప్పుడైతే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మనం థ్రెడ్ వేసే కలర్ అయితే ఆపోజిట్ కలర్ అయితే తీసుకొని ఈ విధంగా 1 ఇంచు కానీ 1.5 ఇంచుతో కానీ మనం క్లాత్ స్ట్రైట్ పీస్ అయితే కటింగ్ చేసుకోవాలండి హ్యాండ్ కోసం అయితే. ఇంకా ఆ తర్వాత 1 సైడ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. మొత్తం ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఖర్చుతో అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలా. చూడండి ఈ విధంగా ఒక పాదం ఖర్చుతో మనం హ్యాండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్. మీరు అస్సలు టెన్షన్ పడొద్దండి. మన ఛానల్ ఫాలో అయిపోతే చాలు, మీకు స్టిచ్చింగ్ అయితే వచ్చేస్తుంది, కటింగ్ వచ్చేస్తుంది, అని మొత్తం వచ్చేస్తాయి మన ఛానల్ను. ఓన్లీ మీరు మన ఛానల్ను ఫాలో అవ్వండి చాలు, మీకు మొత్తం ఇంకా ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చు. చూడండి ఇంకా తర్వాత చూడండి మనం కుట్టిన ఖర్చు మీదకి థ్రెడ్ పెట్టుకొని కిందికి ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చామంటే ఇంకా మనకు థ్రెడ్ పైపింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా నేర్చుకున్నారంటే మీకు ఇంకా బోటింగ్ స్టైల్లో మీరు ఇంట్లో ఉండి స్టిచ్ చేసుకోవచ్చండి. అంత సింపుల్ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయడం చూస్తున్నారు కదా. ఈ విధంగా మనం ఖర్చు పైన థ్రెడ్ను పెట్టి కిందికి ఫోల్డింగ్ చేసుకుంటూ థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ రావాలా. చూడండి ఈ విధంగా చాలా సింపుల్ అండి. ఇదిగోండి ఇంతేనండి. ఇంకా థ్రెడ్ కటింగ్ చేసేయండి. ఆ తర్వాత రాంగ్ సైడ్కి తిప్పి ఇంకా ఈ పైపింగ్ క్లాత్ లేయకోకుండా ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి. చూశారు కదా ఎంత సింపుల్లో మీ కళ్ళ ముందే మీరే చూశారు కదా ఎంత సింపుల్లో థ్రెడ్ పైపింగ్ చేయడం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.